అది అత్యంత అరుదైన విలువైన ఖనిజం. దాని పేరు వింటేనే ఉలిక్కి పడుతున్నారు కర్నూలు జిల్లాలోని 13 గ్రామాల ప్రజలు. ఈ గ్రామాల పరిధిలో యురేనియం నిక్షేపాలున్నాయని కేంద్రం గుర్తించడంతో మొదలైంది వారిలో భయం. రేడియో ధార్మిక మూలకమైన యురేనియం మైనింగ్ తో తమ మనుగడకే ప్రమాదం పొంచిందని ఇక్కడి ప్రజలు ఆందోళన బాటపట్టారు. వెనక్కి తగ్గిన ప్రభుత్వం మైనింగ్ జరపమని హామీ ఇచ్చింది. సమస్య తీరిందనుకునే లోపే మరో సమస్య ఎదురైంది ఆ గ్రామాల ప్రజలకు. ఏంటా సమస్య? దాన్ని ఎలా ఫేస్ చేయనున్నారు? వాచ్ దిస్. కర్నూలు జిల్లాలో యురేనియం తవ్వకాల భయం ప్రజల్లో ఇంకా పోలేదు. ఈ ప్రభావం భూముల ధరలపై కూడా పడిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఏ ప్రభావం ఉందో ఇప్పుడు స్వయంగా తెలుసుకుందాం. యురేనియం భయాలు ఇంకా ప్రజల్ని వీడడం లేదు. తవ్వకాలు జరపబోమని ప్రభుత్వం భరోసా ఇచ్చినప్పటికీ వారిన గుబులు వీడడం లేదు. వారి భూముల కింద యురేనియం నిక్షేపాలున్నాయని తేలడంతో ఆ భూముల విలువలు తగ్గాయి. ఈ పరిణామం ఆయా గ్రామాల ప్రజల్ని ఆర్థికంగా సామాజికంగా దెబ్బతీస్తోంది. కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలోని కప్పట్రాళ్ల సహా 13 గ్రామాల పరిధిలో యురేనియం నిక్షేపాలున్నాయని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. శాంపిల్స్ తీసుకునేందుకు అనుమతులు ఇచ్చింది. అయితే ఈ తవ్వకాల పట్ల స్థానికుల నుంచి వ్యతిరేకత వచ్చింది. పార్టీలకు అతీతంగా నాయకులు స్థానికులకు మద్దతు ప్రకటించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, చివరకు ప్రభుత్వం కూడా తవ్వకాలు జరగవు అని హామీ ఇవ్వడంతో ప్రజలు చల్లబడ్డారు. కప్పట్రాల రిజర్వ్ ఫారెస్ట్ చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, గత 2 రోజులుగా ఈ యురేనియం బోర్వెల్స్ పరిశోధన కోసం చేస్తున్నటువంటి బోర్వెల్స్ తవ్వకాన్ని ఆపివేయాలంటూ అన్ని విలేజర్స్ అందరూ కూడా ఆందోళన చేయడం జరిగింది. ఈ ఆందోళనలన్నీ కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రక్రియను ఇంతటితో నిలిపివేయాలి, ఎటువంటి తవ్వకాలు చేయకూడదని చెప్పేసి అందరికీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో ఈ ప్రక్రియను ఇక్కడితో నిలిపివేస్తూ ఆదేశాలు ఇవ్వడం వల్ల ముఖ్యమంత్రి గారు ఈ ప్రక్రియ ఇంతటితో ఆగిపోతుందని చెప్పేసి అందరి ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఎటువంటి భయాందోళనలు, ఎటువంటి అపోహలు నమ్మకండి. క్లియర్గా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ ప్రక్రియ ఇక్కడ కొనసాగదని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజలు తమ ఆందోళన విరమించారు. సరే, ఇప్పుడు వారికి సరికొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. ఊళ్ళలో అప్పులు పుట్టడం లేదు. భూముల ధరలు భారీగా పడిపోయాయి. రియల్ ఎస్టేట్ కుప్పకూలింది. తీసుకున్న అడ్వాన్సులు వెనక్కిచ్చేశారు. ఇళ్ల నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి. ఇవి బయటకు కనిపిస్తున్న నష్టాలు. ఏం జరుగుతుందనే విషయం నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నది ఏమంటే, ముఖ్యంగా చాలా ఒక 2-3 ఏళ్ల నుంచి కూడా పొలాలు కొనుగోలు చేసినటువంటి వాళ్ళు, మరి అమ్మినటువంటి వారు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, ఫ్లాట్లు అయితేనేమి, ఇండ్లు కూడా కట్టుకున్నటువంటి వాళ్ళు, చాలామంది అమ్ముకున్నటువంటి వాళ్ళు, నీ పొలం నాకు అవసరం లేదు, నా డబ్బులు నాకు వాపసు ఇయ్యి, ఇది యురేనియం వస్తుంది, ఇది ఎప్పుడైనా వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో చాలామంది రైతుల్లో సమస్యలు ఇదైనవి. మరి దీనికి ఖచ్చితంగా ఇది యురేనియం లేదు అనే దానిపైన ఇంకా అనుమానాలు పోలేదు. కనిపించని కష్టాలు అనేకమున్నాయి. తమ భూముల్ని కొనేవారే లేరని కొందరు, కొనుగోలు చేసిన భూములకు డబ్బులు ఇవ్వక కొనుగోలునే వాయిదా వేసుకుంటున్నారని మరికొందరు, మార్కెట్ విలువలో 50% అడుగుతున్నారని ఇంకొందరు బాధపడుతున్నారు. ఇలా యురేనియం పెట్టిన చిచ్చును TV9 తో పంచుకున్నారు బాధితులు. అసలు ఏ ఉద్దపోయి రేనా పడుతుందంటే కప్పటర్లో ఎప్పుడైనా ఊరిడిచి పెట్టాలా అనే ఊపల ఉంది. ఒక చేనులు కొనుక్కోవాలంటే కానీ ఎవరు ముందుకు రావడం లేదు. బయట వాళ్ళు కానీ అప్పులీనిక బాగా అక్కడ చేనులకి అప్పులీనిక కానీ బ్యాంకులు బాగా ముందుకు వచ్చిండ్రు. వాళ్ళు కానీ ఇంకా వద్దులే అని మాట్లాడుతున్నారు. ఎవరు చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్. దాని గురించి ఏదన్నా మాకు ఈ రేనా మాత్రం ఈ ఊరికి వద్దు. బాగా ఏదో నీళ్ళు వస్తున్నాయి, బాగా పంటలు పండుతున్నాయి. ఒకరికొకరు గుంటూరులోకి అక్కడిక్కడ పోయి కానీ పోకుండా పిల్లల్ని చదివించుకొని బాగా అభివృద్ధి అవుతుంది సార్. ఏదో ఈ రేనా మాత్రం దోకుండా ఆపదాలు చేయండి సార్. అంతే. మాది కప్పటల గ్రామము. మా గ్రామంలో ఇక్కడ చాలా పొలాలు ఉన్నాయి, కానీ మా పంట పొలాలు అన్నీ బాగా పుష్కలంగా ఉన్నాయి. కాకపోతే మేమైనా పంటలు పొలాలు అమ్ముదామంటే కూడా ఇక్కడ ఎవరు ముందుకు రావడం లేదు. ఇంతకుముందు గతంలో మా ఊర్లో ఒక రోడ్డు బిట్ వచ్చేసి 30 లక్షలు పలికేది. ఇప్పుడు దాన్ని 10 లక్షలు కూడా అడగడం లేదు. ఈ యురేనియం వల్ల మాకు చాలా అనర్థం జరిగింది. దాంతోపాటు ఇండ్లు కట్టించుకుందామంటే కూడా మరి యురేనియం ఉంది కదా, దానివల్ల మనం ఇండ్లు కట్టించుకుందాం వద్దా అనే అపోహ ఉంది. ఈ అపోహ తొలగడానికి అందరూ చెప్పినారు, కానీ అయినా మాలో భయం ఇంకా వీడలేదు.
కాబట్టి యురేనియం లేకుంటేనే బాగుంటుందని మేము అనుకుంటున్నాము. యురేనియం నిక్షేపాలు విస్తరించి ఉన్న ప్రాంతం వరకే మొన్నటి వరకు భయం ఉండేది. ఆ భయాలు కాస్త చుట్టుపక్కల 50 కిలోమీటర్లకు పైగా విస్తరించాయి. నియోజకవర్గ కేంద్రమైన కోడుమూరును సైతం వదిలిపెట్టలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. యురేనియం అనేటువంటిది ఇప్పటికీ తాత్కాలికంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లెటరుతో ఇది ఆగి ఉంది. అంటే ప్రపోజల్ ప్రాసెస్ను స్టాప్ చేయండి అని మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇది ఎంతకాలం ఉంటుంది? దీనికి ముందు చూపుగా డిసెంబర్ 5వ తారీఖు వైవి సుబ్బారెడ్డి గారు రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా జితేంద్ర సింగ్ గారు చెప్పడం ఏంటి, మేము ఇంకా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ రీజనల్ ఆఫీస్ నుంచి పర్మిషన్స్ కోసం ఎదురు చూస్తున్నాము అన్నారు. ఇప్పుడు చదువుకున్నటువంటి గ్రాడ్యుయేట్స్ చాలామంది గ్రామాలలో ఉన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్. వీళ్ళందరూ ఇది చూసిన తర్వాత అంటే మా మెడపైన కత్తి ఇంకా ఉంది అనేటువంటిదే ప్రజలకు అర్థమవుతుంది. ప్రజలు అదే ఆందోళనలో ఉంటున్నారు. ఎవరు ఏమి చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటిది ఒక సెంటెన్స్ ఆన్సర్ మాత్రమే. ఒకవేళ ప్రజలకు కానీ ఇక్కడ ఉన్నటువంటి చదువుకున్నటువంటి వాళ్లకు ఎప్పటికైతే అది సంతృప్తికరంగా ఉంటుందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే కేంద్ర ప్రభుత్వం అక్కడ మేము తవ్వటం లేదు అనేటువంటిది అంటే అప్పుడు ప్రజలకు సంతృప్తి వస్తుంది. మా బాధ దండి సార్, మాకైతే ఈ రుణం వద్దు, మాకైతే అప్పు పుట్టడం లేదు, మా బతకనికి అవకాశం లేదు, మా సామానన్నా చేస్తాం కానీ ఈ రుణం ఇడిచి మా ఊరి చెట్టు పోము అంతే సార్. మేమైతే బతకలేము, ఇంకా ఎక్కడ పోయి బతకలేము. మేము ఈ రుణం ఇడిచి పోవాల, మాకు వద్దు, ఈ రుణమే ఊర్లోనే వద్దు మాకు. ఇంకా మాకు అస్సలు మాకు ఏ పరిస్థితులు ఉన్నా మా ఊరు అయితే ఇడిచిపెట్టి పోలేము. మేము ఎంతసేపు ఉన్నా కానీ ఊర్లోనే ఉంటాం, సామానన్నా చేస్తాం కానీ ఊరి చెట్టు అయితే పోలేము సార్. మాకైతే అప్పు పుట్టడం లేదు, ఊర్లో అప్పు ఇవ్వడం లేదు, మా బతుకు ఆధారం కన్నా లేదు, ఏది లేదు సార్. మాకైతే బతకనికి ఏమో అవకాశం లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం యురేనియం మైనింగ్, దాని ప్రభావం, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై ప్రజలకు సరైన అవగాహన కల్పించాల్సి ఉంది. ఇక్కడి గ్రామాల్లో మునుపటి పరిస్థితులు నెలకొనేలా చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. చూశారుగా యురేనియం తవ్వకాలపై ప్రచారం ప్రజలకు ఏ స్థాయిలో నష్టం చేకూరుస్తున్నదో. ఈ భయాలు నష్టాలు పోవాలంటే ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ వీరేష్తో నాగిరెడ్డి, TV9 కర్నూలు.